అదేంటి ఇష్టం, మొక్కలంటే ఇష్టం ఉంటే మనం సడన్ గా అర్ధరాత్రి 2ంటికి మెలకు వచ్చిందండి. నేను అట్లా లేచి మొక్కలకి నీళ్ళు పోసిన సందర్భాలు కూడా ఉన్నాయి. పోద్దాం అనుకున్నాను, పొయ్యలేదు, గబుక్కని గుర్తుకొచ్చింది అనుకోండి, అప్పుడు కూడా లేచి వెళ్ళి వాటర్ పోస్తుంది. ఎందుకంటే అది కూడా ప్రాణి కదా, ప్రాణి, దానికి మాటలు రానంత మాత్రాన అది బాధపడదని నేను అనుకోను. సో అలా అనుకుంటాను అనమాట నేను. సో అలా చూసుకుంటాను నా పిల్లల్లాగా. సో కళ్యాణి గారు, మీరు ఒక న్యూస్ రీడర్, యాంకర్, ఎప్పుడు కూడా స్క్రీన్ మీద అందంగా కనిపించాలి, మేకప్స్ లాంటివి వేసుకునే మనం ఉండాలి, కానీ బయటకి ఎప్పుడు వచ్చినా మీరు భలే న్యాచురల్ గానే కనిపిస్తూ ఉంటారు. నేను మేకప్ వేసుకోను, జస్ట్ ఐలైనర్ అస్సలు వేసుకోను. మీ బ్యూటీ సీక్రెట్ చెప్పండి, ఫిట్నెస్ సీక్రెట్ చెప్పండి. ఎందుకంటే 3 దశాబ్దాలకు పైగా నేను న్యూస్ రీడింగ్ ఫీల్డ్ లో ఉన్నాను అని చెప్పారు కదా. ఇన్నేళ్ళు ఒక న్యూస్ రీడర్ గా స్క్రీన్ మీద మిమ్మల్ని మీరు ప్రెజెంట్ చేసుకోవడం ఇంత అందంగా అంటే చిన్న విషయం కాదు. అంటే ఇప్పుడు కొంచెం పర్వాలేదు, ఏజ్ తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. కానీ అంటే డైట్ మెయిన్ ఇంపార్టెంట్. మంచి నిద్ర, మంచి డైట్ తీసుకోవాలి. అదైతే మీరు కెరీర్లో కొనసాగాలి అంటే 100% మీరు వర్కౌట్స్ చేయాల్సిందే. నేను జిమ్ కూడా చేస్తానండి, అంటే ఎక్కువ కాదు, ఓపెన్ జిమ్ ఉంటుంది మా ఇంటి ఎదురు పార్క్లో. ఒక ½ అన్ అవర్ వాక్ అండ్ జిమ్ అది చేస్తాను. అదైతే మస్ట్, అది ఉంటే చాలు, ఆరోగ్యం ఉంటుంది, కొంచెం ఏజ్ కూడా కనిపించకుండా ఉంటుంది అనమాట. కొత్తగా మీడియాలోకి వచ్చే వాళ్ళకి, అప్కమింగ్ న్యూస్ రీడర్స్ కానీ యాంకర్స్ కి మీరు ఏమైనా చెప్తారు? ఏమని చెప్పింది, మా రోజుల్లో లాగైతే ఇప్పుడు లేదండి. ఇది చాలా పోటీ ప్రపంచం. సో ఏంటంటే అన్నిటి మీద అవగాహన ఉండాలి, అన్నీ నేర్చుకోవాలి. జర్నలిజం ఉంటే 100% బెస్ట్ అనమాట. వాళ్ళ కెరీర్ 30 ఏళ్ళు కాదు, 40 ఏళ్ళు అయినా కొనసాగుతూనే ఉంటుంది. నేను చెప్పేది అయితే అదే. కొత్తగా వచ్చే వాళ్ళకి ఊరికే గ్లామరస్గా కూర్చుని చదువుతామంటే నో. సో ఏంటంటే వాయిస్ ప్లస్ అందం లేకపోయినా సరే వాయిస్ అండ్ కొంచెం జనరల్ నాలెడ్జ్ ఉండాలి, పట్టు ఉండాలి. మన రాజకీయాల మీద కానీ దేని మీద కొంచెం అన్నా పట్టు ఉండాలి. రోజు న్యూస్ పేపర్ చదివితే చాలు, 100% వాళ్ళు సక్సెస్ అయిపోతారు, అందులో డౌటే లేదు. ఆటోమేటిక్గా కళ్యాణి గారు ప్రతి ఇంటికి న్యూస్ రీడర్ గా రీచ్ అయ్యారు, కానీ ఆవిడ తను పనిచేసే ఛానల్లో తప్ప ఇంకెక్కడ కూడా ఇంటర్వ్యూ ఇవ్వరు. మేమిద్దరం కూడా కలీగ్స్ అనమాట, టీవీలో కలిసి పనిచేసే వాళ్ళం. అదేంటో తెలీదు, నేను ఎక్కడ ఏ హోమ్ టూర్స్ కి, గార్డెన్ టూర్స్ కి వచ్చినా అక్కడ కళ్యాణి గారు ఉంటారనమాట. మేమిద్దరం అలా మా గార్డెన్ లో అందరూ నా ఫ్రెండ్స్ అనమాట. సో అందుకే కొంతమందికైనా కళ్యాణి గారి గురించి ఇంట్రెస్టింగ్ విషయం